ఈ మాస్ బిర్యానీ కాకినాడలో ఉన్న ప్రతి ఒక్కరు ట్రై చేసే ఉంటారు. 150 రూపాయలకి ఇన్ని ముక్కలు వచ్చాయంటే ఆ ప్లేస్ ఏంటో మీకు అర్థమైపోయి ఉంటది. ఈ పాటికి హేమంత్ బిర్యానీ పాయింట్. నేను వెళ్లే టైంకి కరెంటు పోయింది, హండి అయిపోయింది మామ. సర్లే ఎలాగో వచ్చాం కదా అని వెయిట్ చేశాను. ఒక పక్క బగార్ రైస్, ఒక పక్క ఫ్రై బిట్ అయితే రెడీ చేస్తున్నారు. వీళ్ళ దగ్గర మెయిన్ గా నచ్చేది ఏంటంటే టేస్టింగ్ సాల్ట్ గానీ కలర్ గానీ వేరు. నేనైతే ఇక్కడ తిన ఇంచుమించు 4 months అయింది. మళ్ళీ తినాలనిపించింది స్పైసీగా. ఇక్కడ హాఫ్ అయితే 120, ఫుల్ అయితే 150 తీసుకుంటారు. నేనైతే 3 హాఫ్లు తీసుకున్నాను. మా వాడు మళ్ళీ ఫోన్ చేసి ఒక ఫుల్ కూడా తీసుకోమని చెప్పాడు మామ. హాఫ్ కి ఫుల్ కి డిఫరెన్స్ ఏంటంటే ప్యాకెట్ సెపరేట్ గా వస్తుంది, ఫ్రై పీస్. నేను ఇప్పుడు ఓపెన్ చేసింది 120 రూపీస్ ప్యాకెట్. ఈ రైస్ క్వాంటిటీ ఒకరికి అయితే సరిపోతుంది. ఒక 8 పీసుల దాకా చికెన్ ఫ్రై పీసులు అయితే వస్తాయి. ఇప్పుడు ఓపెన్ చేసింది 150 రూపీస్ ప్యాకెట్. బగార్ రైస్ సెపరేట్ గా, ఫ్రై పీస్ సెపరేట్ గా వస్తుంది. రైస్ లో హాఫ్ కి ఫుల్ కి పెద్ద డిఫరెన్స్ ఏం అనిపించలేదు. చికెన్ లో అయితే 11-12 పీసుల దాకా వచ్చేమో కదా. చికెన్ పీస్ ఇలా పట్టుకుని బలిడిపోతుంది చూసారా. టేస్ట్ విషయానికి వస్తే నాకు హేమంత్ బిర్యానీ అంటే చాలా ఇష్టం, కానీ ఇప్పుడు అంత అనిపించలేదు ఎందుకో టేస్ట్. ఈ రోజు ఎలా ఉంది, ఈ మధ్యలో ఏమన్నా మారిందో తెలియలేదు. మీరు ఎప్పుడైనా హేమంత్ బిర్యానీ పాయింట్ లో ఫుడ్ ట్రై చేశారా? ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మీకు కాకినాడలో ఫేవరెట్ ఫుడ్ ఎక్కడ అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అడ్రస్ వచ్చేసి మన కాకినాడ సర్పవరం జంక్షన్ నుంచి పూల మార్కెట్ కి వెళ్లి రోడ్ లో ఉంటది హేమంత్ బిర్యానీ పాయింట్.